నవరాత్రుల సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేకమైన అలంకారంలో అమ్మవారికి 108 మంది మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా 1116 మంది మహిళలు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 516 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా సాగింది. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, నేతి బొబ్బట్లు, కోవా, కారపూస, మిచ్చిరి, చలివిడి, వడపప్పు, పానకం, వివిధ రకాల జ్యూస్లు, గారెలు, బూరెలు, దద్దోజనం, సున్నుండలు, జాంగ్రీ, జిలేబీ, గులాబ్ జామ్, హల్వా బిల్లలు, లడ్డూలు, అరిసెలు వంటి పదార్థాలను అమ్మవారికి సమర్పించారు. వాసవి మాలధారణ వేసుకున్న 11 మంది సభ్యులు పూర్తిగా సహకరించారు. చండీదేవి అలంకారానికి వస్త్రాలను కుసుమ హరినాథ్ వస్త్రాలయం సమర్పించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ రామతారకం కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజలో కర్పూరం జనార్దన్ రావు, మాతు శ్రీమన్నారాయణ, బొంతల రాఘవేంద్ర కుమార్, చైతన్య మిత్ర దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కొండూరు ఫణికుమార్ కుటుంబం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆదివారం కావడంతో సుమారు 2000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. పలువురు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, సారెలు భక్తిపూర్వకంగా సమర్పించారు. జై వాసవి, జై జయ వాసవి అంటూ నామస్మరణ చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. మన శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వడచండి అవతారం వేసినారు. అమ్మవారికి ఈ నిరుడు 3 ఏళ్ళ నుంచి మనం అమ్మవారికి అన్నదానం చేస్తున్నాము. అన్నదానం చేస్తున్నాక శుక్రవారం పూజలు చేసుకుంటున్నాము. నిరుడు అమ్మవారి నిజరూపం దర్శనం చూసాం మనం. అది ముందు చూసింది మేము. ఆ తర్వాత భాస్కర్ గారికి చెప్తే ఆ భాస్కర్ గారు వీడియో తీసి మరీ చూపించారు అందరికి. అది చాలా హల్చల్ అయింది, చాలా బాగుంది. తడవ సారి తెమ్మంటే 108 మందిని తెమ్మన్నాము. 1116 తోటి ఘనంగా తెచ్చారు అమ్మవారికి. పళ్ళు, స్వీట్స్, ఫ్రూట్స్, చీరలు అన్నీ చాలా బాగా తెచ్చారు. హాట్ అన్నీ తీసుకొచ్చారు ఘనంగా. చాలా బాగుంది. అమ్మవారు కూడా హ్యాపీగా, అందంగా, అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది. అమ్మవారు శాంతి రూపంగా నవ్వుతూ చిరునవ్వుతో కనపడ్డారు. అమ్మవారు చాలా బాగున్నారు. అమ్మవారు జై వాసవి.